అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు బహుశా ఈ పేరు మన రాష్ట్ర రాజకీయాల్లో ప్లస్ అధికార వర్గాల్లో చాలా కాలం గుర్తుంటుంది. రెండు పార్టీల వాళ్ళకి ఆయన ఒక పార్టీకి సన్నిహితుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి, మరో పార్టీకి శత్రువు, బద్ధ శత్రువు. ఆయన పోస్టింగ్ అంటే ఒక 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించినంత శత్రుత్వం. అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి, ఏబి వెంకటేశ్వరరావు గారికి పర్సనల్ గొడవలు ఏమీ లేవు. సరిహద్దు గొడవలో, భూమి గొడవలో, ఫ్యామిలీ గొడవలో, పాత కక్షలో లేవు. కేవలం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనతలను ఆయన టీడీపీకి, అప్పటి అధికార పార్టీకి అందించి ఒక రకంగా తన స్టాఫ్ని, తన ఇంటెలిజెన్స్ యూనిట్ని పూర్తిగా అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయించాడు. సో ఆయన టీడీపీ మనిషి ప్లస్ కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయన్ను లిస్టులో పెట్టుకొని, మొదట్లో పెట్టుకొని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల. క్యాట్ చెప్పిన పోస్టింగ్ ఇవ్వాల, హైకోర్టు చెప్పిన పోస్టింగ్ ఇవ్వాల. చివరికి ఆయన రిటైర్ అవుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు పోస్టింగ్ ఇవ్వకపోతే హైకోర్టు చేత తిట్లు తినాల్సి వస్తుందేమోనని కాని పరిస్థితుల్లో ఒక స్టేషనరీ దానికి డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఆ రోజే జాయిన్ అయ్యాడు. ఒక 2 గంటల ఆఫీస్లో ఉండి రిటైర్ అయిపోయాడు. అది జరిగింది. అంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు టాప్ 5 ప్లేసుల్లో అయితే ఉంటారు ఖచ్చితంగా. మరి ఆ ఏబి వెంకటేశ్వరరావు గారికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పదవి ఇచ్చారా? ఇవ్వచ్చు. ఆయన ఎడ్యుకేటెడ్, చదువుకున్న వ్యక్తి, ప్లస్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన హోదాలో పనిచేశాడు. ఆయనకు విస్తృతమైన నెట్వర్క్ ఉంది, విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి, మహా తెలివితేటలు, మహా మాటగారితనం, అంటే అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్లస్ ఒక ముద్ర కూడా పడిపోయాడు. ఆయన పలానా పార్టీ మనిషి అనే ఒక ముద్ర కూడా పడిపోయాడు. పోనీ ఆ ముద్ర లేకుండా ఉంటే ఆయనకు పదవి ఇస్తే ఏమని అనుకుంటారేమో జనం అనుకోవడానికి, కానీ ఆ ముద్ర పడింది ఆయన మీద. కాబట్టి ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వచ్చు, సలహాదారుగానో, లేదంటే ఇంకేదైనా చాలా పదవులు ఉంటాయి. ప్రభుత్వం అనుకోవాలే కానీ పదవి సృష్టించడం ఎంతసేపు అండి? పోలీస్ శాఖ సలహాదారు, లేదంటే ఇంకేదైనా ఇవ్వచ్చు అనమాట. కానీ ఈ 6 నెలల్లో ఆయనకి ఇవ్వాలి. ఆయనకు అసలు పిలుపు రాల. అంతేందుకు అపాయింట్మెంట్లు ఆయన అడగలేదో, లేదంటే వీళ్ళు రమ్మని చెప్పలేదో కానీ తెలియదు, కానీ అపాయింట్మెంట్ కూడా లేదు, ఇప్పుడు వరకు కలవలేదు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఇప్పటికీ కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏబి వెంకటేశ్వరరావు అలా చేస్తున్నాడు, ఏబి వెంకటేశ్వరరావు పోలీస్ డీజీపీ ఆఫీస్లో కూర్చొని మొత్తం నడిపిస్తున్నాడు, ఏబి వెంకటేశ్వరరావు పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నాడు, అది ఇది అన్నీ చెప్తాడు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు గత కొన్ని నెలలుగా అసలు ఈ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లా, పట్టించుకోవట్లా. ఆయన అలిగి కూర్చున్నాడు. ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే ఆయన ఈ ప్రభుత్వం మీద, ఈ టీడీపీ మీద అలిగి కూర్చున్నాడు. వీళ్ళ వల్ల నేను ఇంత ఇబ్బందులు పడి, వీళ్ళ వల్ల నేను పోస్టింగ్ కోల్పోయి, వీళ్ళ వల్ల నేను ఈ పరిస్థితుల్లో ఉంటే నన్ను కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ వచ్చాక కనీసం పిలవట్లేదు, మాట్లాడట్లేదు, పోస్ట్ ఏమీ ఇవ్వట్లేదు, నామినేటెడ్ పోస్ట్ అని ఆయన బాధలో ఆయన ఉన్నాడు. ఎవరు ఎల్లు కదుపుతున్నా సరే ఫ్రస్ట్రేషన్, బాధ, కోపం అన్నీ ఉంటాయి. ఎందుకంటే వైసీపీ బాధితుల్లో ఆయన కూడా టాప్ 5లో ఉంటాడనేది మర్చిపోకూడదు. అదంతా ఎవరి కోసం చేసినట్టు? సో అంటే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఆ సమర్థత ఉన్నప్పటికీ ఆయనకు పదవి ఇవ్వట్ల. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ఈ నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా పనుల విషయంలో కానీ ఎవరికి ఇస్తున్నారో, ఏ రకంగా ఇస్తున్నారో, ఎవరి పనులు అవుతున్నాయో, ఏ రకంగా అవుతున్నాయో కూడా తెలియట్లేదు. కొన్ని పనులు అయిపోతున్నాయి, సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళకి అయిపోతున్నాయి. కానీ బయటకు చూస్తే నిజమైన కార్యకర్తలు, నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, మా పనులు అవ్వట్లేదు అని. కానీ అవ్వాల్సిన వాళ్ళకి అయిపోతున్నాయి, జరగాల్సిన కరప్షన్ జరిగిపోతుంది, చేయాల్సిన తప్పులు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు చూసినా ఏం జరగట్లేదు, ఏమీ లేదన్నట్టే ఉంటుందన్నమాట. సో ఒక రకంగా అంటే వైసీపీలో జరిగిన తప్పులే ఇప్పుడు జరుగుతున్నాయి, వైసీపీలో జరిగిన లాంటి కరప్షనే ఇప్పుడు జరుగుతోంది, వైసీపీ వాళ్ళు జరిగిన లాంటి పార్షియాలిటీసే ఇప్పుడు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అన్ప్రొఫెషనల్గా, మరి చిల్లరగా రాజకీయంగా దొరికిపోయారు. వీళ్ళు కాస్త డిగ్నిఫైడ్గా, ప్రొఫెషనల్గా దొరకకుండా చేసుకుంటున్నారనమాట. సో ఇదంతా జరుగుతున్నప్పటికీ ఒకటి మాత్రం నిజం, పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో గుర్తింపు లేదు. సో ఆ ఆవేదన, ఆ బాధ చాలామందిలో ఇప్పటికీ ఉంది. సో ఇది ఇంకా ఇలాగే కొనసాగితే, చాలా కాలం పాటు కొనసాగితే, సో మేబీ ఒక 2 సంవత్సరాల తర్వాత కార్యకర్తల్లో కూడా ఒక నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అంటే
దాన్ని ఏమంటారు, పార్టీ పట్ల ఆ డెడికేషన్, ఆ అంకిత భావం పోతుంది. అరే మేము కష్టపడితే వాళ్ళు పైన ఉంటారు, మాకు చేసేది ఏమీ ఉండదు అని. సో టీడీపీలో ఈ ప్రమాదం అయితే మాత్రం ఉంది. నిజమైన వాళ్ళని గుర్తించకపోతే ఆ ప్రమాదం ఖచ్చితంగా ముంచుకొస్తుంది. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సింపతి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వర్గాలతో పాటు ఒక సాధారణ న్యూట్రల్ వర్గాల్లో కూడా ఆయన పట్ల సింపతి ఉంది. ఆయనకు పదవి ఇస్తే ఏ పదవి ఇచ్చినా సరే ఎవరూ తప్పుపట్టరు ప్రభుత్వాన్ని. ఎస్ ఆయనకి ఇవ్వాల్సిందే, ఆయన బాధపడ్డాడు, ఆయన బాధింపబడ్డాడు, ఆయన కష్టపడ్డాడనే చెప్తారు. మరి అటువంటి వ్యక్తికి ఇవ్వకపోతే ఇంకేంటి, అటువంటి వ్యక్తిని గుర్తించకపోతే ఇంకేంటి రీజన్? సో ఇంటర్నల్ రీజన్స్ ఇంకేమైనా ఉన్నాయేమో, ప్రభుత్వ పెద్దల మధ్య ఏమైనా ఈగోలు అహంభావాలు ఏమైనా ఉన్నాయేమో.